ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఏ దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుని యొక్క వాక్యంలో మనకు సెలవిబడిన మాట ఇది చాలాసార్లు విని చదివిన మాట. యెషయా 45:22 చూస్తే భూదిగంత నివాసులారా అంటే దేవుడు ఆకాశము తన వశంలో ఉంచుకున్నాడు, భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు అని కీర్తనలు రాయబడ్డది. అయితే ఈ భూమి మీద నరులు విస్తరించాలని ఆదికాండంలోనే చెప్పినాడు. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఏం చెప్తా అంటే మీరు ఫలించి భూమిని నిండించుడి అని చెప్పినాడు. అంటే భూమి మీద అందరూ మనుషులు ఉంటారని దేవుని యొక్క ఆలోచన. ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు, ఆయా జాతులు, ఆయా తెగలు, కులాలు, ఇట్లా మనుషులు భూమి అందు చెదిరి ఉన్నారు. అయితే భూమి మీద ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటే భూ సంబంధమైన దాని మీద మనసు ఉంచుకున్నారు. భూమి మీద ఉన్నది ఏముంది అంటే బైబిల్లో చెప్తున్నది 1 యోహానులో 2:17 శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అంటే యేసుక్రీస్తును ఎరగని ప్రతి వ్యక్తి కూడా భూ సంబంధమైన మనసు కలిగి ఉన్నాడు. ఏమి? శరీరాశ, నేత్రాశ, జీవడము. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తి వీటి నుంచి విడిపించబడాలి. విడిపించబడిన వారు ఆయన వైపు చూసిన వారని అర్థం ఇస్తుంది. ఇక్కడ రాయబడిన మాట భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. యేసు వైపు చూడకపోతే రక్షణ లేదు. ఇశ్రాయేలీలు అరణ్యంలో వచ్చినప్పుడు వారి మధ్యకు విష సర్పాలు వచ్చి కాటేస్తూ వచ్చినాయి. వారు ఆ సమయంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు దేవుడే ఆ సర్పాలను అనుమతించినాడు. అవి వచ్చి వారిని కరిచిన వెంటనే చనిపోయినారు. అయితే మోషే దగ్గరకు వచ్చినప్పుడు మోషేకు దేవుడు ఏం చెప్పినాడంటే ఒక ఇత్తడి సర్పం చేసి దాని పైకి ఎత్తుంచాలి, నెహుష్టాను అని దాని పేరు పెట్టినాడు. దాన్ని ఎవడైతే నిదానించి చూస్తాడో ఆ సర్పం కాటు తిన్న ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడతాడు అని రాయబడింది. అయితే ఆదాం ఏం చేసి అవ్వకు పాము వచ్చి ఏం చేసిందంటే కాటు వేసినట్టు, అంటే ఆ పండు తినమని చెప్పిందంటే తన పని నెరవేర్చుకుంది. పాము అపవాది అయిన వాడు సర్పం రూపంలో కుయుక్తి గలదై ఉండి ఏం చేసింది, తన పని ఏదో నెరవేర్చుకుంది. అవ్వను కాటేసిన లెక్క అది. అవ్వ ద్వారా లోకానికి అంత పాపం వచ్చింది. ఇప్పుడు మనము కూడా పాపం వలన జీవించిన ప్రతి వ్యక్తి కూడా పాము కాటు గురైన వాళ్ళమే. పాపము మనల్ని తినివేస్తుంది. పాము గరిస్తే ఏమవుతుంది, విషం ఎక్కి చనిపోతాడు. అదే రకంగా పాపం అనేది మనిషికి వచ్చేసి ఏం చేస్తుంది, తల మొదలుకొని నరకాల వరకు విషం వచ్చేసి మనిషి చనిపోయి నిత్య నరకానికి వెళ్తాడు. అందుకే 2 కొరింథీ 11 ఏమంటాడు అపొస్తలుడైన పౌలు అంటాడంటే అవ్వను తన కుయుక్తి చేత మోసపుచ్చిన సర్పము అని అంటాడు. ఆ సర్పం మోసంలో మనం ఉండకుండా యేసు వైపు చూడాలి. ఇశ్రాయేలు ఎట్లయితే ఆ ఇత్తడి సర్పము చూసి రక్షణ పొందినారో, ఈనాడు భూదిగంతముల నివాసులు ఎవరైనా సరే రక్షణ పొందాలి అనుకుంటే యేసు తప్ప ఇంకొక మార్గము, ఇంకొక అవకాశం లేదు అని బైబిల్ స్పష్టం చేస్తుంది. నా వైపు చూసి రక్షణ పొందుడి అని చెప్తున్నాడు. ఈ దేవుడు ఎంత దాతృత్వంతో చెప్తున్నాడంటే నేనే దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు అని చెప్తున్నాడు. తాను ప్రకటన చేసుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఈ సవాలు చేయలేదు. దేవుళ్ళు అనేబడేవారు చాలా మంది ఉన్నారు, కానీ మన ప్రభు లాంటి సవాలు ఎవరు ఇయ్యలేదు. ఎందుకంటే ఆయన శిలువ రక్తం కార్చి రక్తంతో మనల్ని కడిగి కొన్నాడు. కాబట్టి రక్షింపబడిన మనము, ఆయన వైపు చూసి రక్షణ పొందిన మనము ఆయన చిత్తములో జీవిస్తున్నామా అనే ప్రశ్న మనం వేసుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. మా రక్షణ కొరకు నువ్వు శిలువలో చనిపోయినావు. నేను చూసిన వెంటనే మాకు కూడా రక్షణ ఇచ్చినావు. దానిలో కొనసాగడానికి కృపనీయమని, రక్షణ లేని వారికి నీ వైపు చూసే కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించారు. ప్రైజ్ ది లార్డ్.